ప్రభుదినంలో ఆరాధనలో కూడినటువంటి సహోదరి సహోదరులకు మరొక మారు ప్రభు నామమున తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి 2 వచనాలు చూస్తాం. ప్రభువు దయాళుడని మీరు రుచి ప్రకారము ప్రభు దయాళుడని మీరు రుచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్న ఎడల ఏమని తెలియజేయబడతా ఉందంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ప్రభువు గురించి నువ్వు ఎరిగి ఉంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్నాడలా అంటే క్రీస్తు యేసునందు రక్షించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితిని గురించి మాట్లాడుతూ, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అన్నాడలా మీ పరిస్థితి ఏంటంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పొందినవారు, అంటే నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన వారు, క్రొత్త సృష్టిగా సృష్టించబడిన వారై మీరు ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే, క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైనటువంటి పాలు అంట. ఈ నిర్మలమైన వాక్యమును పాలు, ఈ వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటే ఒక క్రైస్తవుడు ఎదగాలి. దేనిలో ఎదగాలి అంటే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ ఎదగడం అంటే దాన్ని ఎదుగుట అనే పదాన్ని గురించి ఆలోచన చేస్తే అది మానసిక పరిపక్వత చెందడము, అభివృద్ధి చెందడము, మానసికమైనటువంటి పరిపక్వత, అభివృద్ధి చెందడము, ఎదుగుదల. దేవుడు ఏం కోరుకుంటానంటే క్రైస్తవం దగ్గర నుంచి క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దినదినానికి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. క్రీస్తు యేసునందు రక్షణ విషయంలో ఎదగాలని కోరుకుంటా ఉన్నాడు. సహజంగా మానవుల యొక్క ఎదుగుదలలో 2 రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి శారీరక సంబంధమైనటువంటి ఎదుగుదల, అంటే ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి, చిన్ననాటి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వయసును బట్టి తను ఎదుగుతూ వస్తూ ఉంటాడు. అది ఫిజికల్గా అంటే శారీరక సంబంధమైనటువంటి ఎదుగుదల మనిషికి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ సంబంధమైన ఎదుగుదల, రెండవది ఆత్మ సంబంధమైన ఎదుగుదల, అది స్పిరిచువలీ ఎదగడం అన్నమాట. స్పిరిచువల్గా ఎలా ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి అన్నాడు. ఏ పాలనంటే నిర్మలమైనటువంటి వాక్యమును పాలు. ఈ 2 రకాల ఎదుగుదల మనం చూసాము. శారీరక సంబంధమైనటువంటి ఎదుగుదల మనము ప్రతి వ్యక్తి నుంచి ఇది కోరుకుంటూ ఉంటాం. బిడ్డలు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు ఆ ఎదుగుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రెండవది దేవుడు ఎదురు చూసేది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల. ఒక వ్యక్తి రక్షించబడి క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడి దేవుని ఇంటిలోకి చేర్చబడిన తర్వాత ఆత్మ సంబంధంగా దినదినానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు అనే విషయాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి లేకపోతే క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా ఎదగాలి అంటే మనం గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు అపోస్తల కార్య గ్రంథము మనం చూస్తే, అపోస్తల కార్య గ్రంథంలో ఒక వ్యక్తి క్రైస్తవుడుగా ఎలా కాగలడో అందులో మనకు స్పష్టంగా తెలియజేయబడ్డాయి. క్రీస్తు యేసునందు రక్షించబడి క్రైస్తవుడిగా తయారయ్యేదానికి మనకు అపోస్తల కార్య గ్రంథంలోని విషయాలు మనం పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి లోకంలోంచి, పాపంలోంచి
క్రీస్తు యేసులోకి ఏ విధంగా రాగలడో దానికి సంబంధించినటువంటి విషయాలు మనకు అపోస్తల కార్య గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. అదేవిధంగా రోమపత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఒక వ్యక్తి విశ్వాస విషయంలో ఏ విధంగా ఎదగాలో, రోమపత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఈ పత్రికల్లో ఏమనుందంటే ఈ విశ్వాసములో రక్షించబడిన వ్యక్తి లేకపోతే క్రైస్తవుడు ఏ విధంగా ఎదగాలో, అభివృద్ధి చెందాలో అందులో విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎదుగుదల సంబంధించినటువంటి మానవుని ఎదుగుదల విషయంలో ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల ఎవరికి సంబంధించిందని ఆలోచన చేస్తే నీ వ్యక్తిగత ఎదుగుదల వ్యక్తిగతంగా నీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీ ఎదుగుదల సమాజానికి అంటే సంఘానికి ఉపయోగపడుతుంది. నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల క్రీస్తు ప్రభువారు ఎదుగుదలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ఆయన నీకోసం ఏమైనా ఎదురు చూస్తూ ఉన్నాడంటే నీవు కూడా అందులో ఎదగాలి అనేది ఆయన కోరిక ఉంది. ఎప్పుడైతే వ్యక్తిగతంగాను అదేవిధంగా సమాజానికి అదేవిధంగా క్రీస్తు యేసు కొరకు నీవు నీ ఎదుగుదల కనిపిస్తూ ఉంటుందో అది నీతో పాటు నీ వ్యక్తిగత జీవితానికి, నీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగత జీవితానికి, సమాజ శ్రేయస్సుకు క్రీస్తు ప్రభువారు నీకోసం ప్రాణం పెట్టిన దాన్ని బట్టి క్రీస్తు ప్రభువారికి ఘనత తెచ్చేదిగా ఉంటా ఉంటుంది. ఆలోచన చేస్తే మనం ఏ విషయాల్లో ఎదగాలి అని గ్రంథము తెలియజేస్తూ ఉందంటే మొట్టమొదటిది రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలని గ్రంథం తెలియజేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 విషయాల్లో మనము రక్షణ విషయంలో ఎదగాలని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. రక్షణ విషయంలో ఎదగడానికి ఏం వదిలిపెట్టాలో ముందుగా తెలియజేయబడ్డాయి. ఎందుకంటే అవి వదిలిపెట్టకుండా నీకు అభివృద్ధి అనేది జరగదు. అవి వదిలిపెట్టకపోతే నువ్వు ఇంకా పాత స్వభావంలోనే, ప్రాచీన స్వభావంలోనే ఉన్నావని గ్రంథం తెలియజేస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే వాటిని వదిలిపెడతావో అప్పుడు నీవు ఎదిగేదానికి అవకాశం ఉంది. శరీర సంబంధమైన విషయాలను పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలపైన దృష్టి ఉంచినప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగేదానికి అవకాశం ఉంది. రక్షణలో ఎదిగే విషయము, రక్షణలో అభివృద్ధి చెందే విషయంలో నువ్వు ఎదగాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటిని చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చిన. ఒక స్థానిక సంఘంలో, కొరింథీ స్థానిక సంఘానికి పౌలు గారు మాట్లాడుతూ వారి యొక్క స్థితిని అక్కడ తెలియజేస్తాను. వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత లేకపోతే ఎదుగుదల ఎలా ఉందని ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన మనుషుతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతున్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడలేకపోయాడంట. కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చును. క్రీస్తు యేసునందు పసిబిడ్డలుగానే ఉన్నారట. జన్మించడం అయితే చాలా కాలమైంది, కాకపోతే వారిలో పాత స్వభావము పోకపోవడం వల్ల ఎలా ఉంటుందంటే వారు ఇంకను పసిబిడ్డలాగానే పాలు తాగే స్థితిలోనే ఉన్నారంట. ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చింది. అంటే అక్కడ ఎదుగుదల లోపంగా కనబడుతూ ఉంది.
రక్షణ విషయంలో ఎదిగిన మనుషులు ఎలా ఉంటారంటే ఆత్మ సంబంధంగా బలంగా ఉంటారు. కానీ ఇక్కడ అంత ఆత్మ సంబంధమైనటువంటి బలంగా లేని పసిబిడ్డలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 2వ వచనం చూస్తే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మనకు తెలుసు, పసిబిడ్డలు మనము పెంచేటప్పుడు మొట్టమొదటిగా ఒక 6 నెలల దాకా, ఒక 8 నెలల దాకా పాలు ఇస్తా పెంచుతారు. దాని తర్వాత చిన్నగా వారికి అన్నం అలవాటు చేస్తూ ఉంటారు. దాని తర్వాత బిడ్డలు ఎదిగే కొద్ది బలమైన ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఆ స్థానిక సంఘం యొక్క పరిస్థితిని పౌలు గారు తెలియజేస్తూ, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మేము పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధంలో ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఎప్పుడైతే శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయో, అంటే సమస్తమైన దుష్టత్వము, కపటము, అసూయ, దూషణ మాటలు, ఇటువంటివన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే నిన్ను ఆత్మ సంబంధంగా ఎదగనీయకుండా చేస్తూ ఉంటాయి. అందుకోసం ఏం చేయాలంటే వీటన్నిటినీ విసర్జించాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరించింది. వీటిని విసర్జించాలి. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యమును పాలను అపేక్షించాల్సిన అవసరం ఉంది. రక్షణలో ఎదగాలి అంటే నీవు పాలు తాగే స్థాయి నుంచి బలమైన ఆహారం తీసుకునే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. అలా ఎదగనటువంటి స్థానిక సంఘం గురించి ఆయన మాట్లాడుతూ 3వ వచనం నుండి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కారా. మీరు ఏమున్నాయంట? అసూయలు, కలహములు. అసూయ, కలహం ఏం చేస్తూ ఉంటుందంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను అరికడతా ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను అరికడతా ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అరికట్టబడేదానికి కారణాలు అసూయ మరియు కలహములు. మీలో అసూయ, కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా. ఒకడు నేను పౌలు వాడును, మరొకడు నేను అపోల్లో వాడునని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. ప్రకృతి సంబంధులైన మనుషులు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు. ఈ ప్రకృతి సంబంధమైన స్వభావం ఏం చేస్తూ ఉంటుందంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు ఆటంకంగా ఉంటా ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు ఆటంకాన్ని కలిగించే ఈ యొక్క కలహము, అసూయ లాంటివి ఏం చేస్తూ ఉంటాయంటే మనుషుని ఆత్మ సంబంధంగా అడ్డంలో ఉంచుతూ ఉంటాయి. ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోలో వాడని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించే ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతిరి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసిన అభివృద్ధి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవుళ్ళలోనే గాని నాటువాళ్ళలోనైనను నీళ్లు పోయేవాడినైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతి వాడును తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆత్మ సంబంధంగా ఎదుగుదలకు ఆటంకమైనటువంటి పరిస్థితులు. ఒక వ్యక్తి క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తంలో కొనబడి సంఘంలో చేర్చబడిన తర్వాత తన యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ఇటువంటి పరిస్థితులన్నీ కారణమవుతూ ఉంటాయి. కలహములు, అసూయలు, అదేవిధంగా సమస్తమైనటువంటి కపటము, దుష్టత్వము, ఇవేం చేస్తూ ఉంటాయంటే మనిషి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఆటంకంగా ఉంటా ఉంటాయి. అందుకోసమే ఆయన మీరు ఇంకా పసిబిడ్డలే, క్రీస్తునందు పసిబిడ్డలేని మిమ్మల్ని ఇంకా పాలతోనే, అన్నం పెట్టకుండా పాలతోనే పెంచుతాం, అంటే బలమైన ఆహారం లేకుండా పాలతోనే పెంచుతా ఉన్నాం. వీటన్నిటినీ దాటుకొని రక్షణ విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. వీటిని విసర్జించి ఆత్మ సంబంధంగా ఎదగాల్సిన అవసరం ఉంది. అలా ఎదగాలంటే ఏ విషయాల్లో మనము సాధకం చేయబడాలో గ్రంథం నుంచి మనం చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనంలో, మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనక
నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నారు. నీతి వాక్య విషయంలో అనుభవం లేని స్థితి. పాలు తాగే పరిస్థితిలోనే ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే అనుభవం లేమి ఏర్పడుతూ ఉంటుంది. మరియు పాలు తాగు ప్రతి వాడిని శిశువు గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రం కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. రక్షణ విషయంలో ఎదగాలి అంటే నువ్వు బలమైన ఆహారాన్ని పుంజుకొని దేవుని పనిలో ఆత్మ సంబంధంగా ఎదగాలంటే నీవు నీ జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవాలి. ఎవరి జ్ఞానేంద్రియాలు అయితే సాధకం చేయబడి ఉంటాయో, వయసు వచ్చిన వారు అంటే ఆత్మ సంబంధంగా దినదినానికి అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు. నీ యొక్క జ్ఞానేంద్రియాలు ఆత్మ సంబంధమైన విషయాల్లో పట్టింపు కలిగి ఉన్నాయా? సాధకం చేయబడ్డాయా? దేన్ని చూడొచ్చో దేన్ని చూడకూడదో, దేన్ని తాకచ్చో దేన్ని తాకకూడదు, దేన్ని వినొచ్చు దేన్ని వినకూడదు, దేన్ని మాట్లాడచ్చు దేన్ని మాట్లాడకూడదు, మేలు కీడులను వివేచించుట. ఈ జ్ఞానేంద్రియాలు ఆ విధంగా సాధకం చేయబడితే అభ్యాసము చేయాలి. దాని గురించి ఎవరైతే దీన్ని అభ్యాసం చేస్తారో, జ్ఞానేంద్రియాలను సాధకం చేస్తారో, వారు రక్షణ విషయంలో ఎదుగుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల వారిలో కనబడుతూ ఉంటుంది. అందుకోసం మొట్టమొదటిది రక్షణ విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ప్రతి క్రైస్తవునికి అవసరము. మొట్టమొదటిగా రక్షణ విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. రెండవ దాన్ని మనము ఆలోచన చేస్తే క్రీస్తు అనుగ్రహించు కృప యందు జ్ఞానమందును అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. క్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా తను అభివృద్ధి చెందాలి అంటే ఏం కావాలంటే క్రీస్తు యేసు అనుగ్రహించే కృప మరియు జ్ఞానం విషయంలో ఆయన కృప మన పట్ల ఉంటా ఉంటుంది. దేవుని కృప చేత మనము రక్షించబడ్డాము. క్రీస్తు ప్రభు వారి యొక్క కృప నిరంతరం మనల్ని కాచి కాపాడుతూ ఉంటుంది. క్రీస్తు వారి యొక్క కృప రెట్టింపుగా మనకు వస్తూ ఉంటుందని గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు వారి యొక్క కృపలోను జ్ఞానంలోనూ మనము అభివృద్ధి చెందాలంట. అది దేవుని యొక్క చిత్తమైంది. క్రీస్తు అనుగ్రహించే కృపను గురించినటువంటి విషయాలను అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే మొదటి 2 వచనాల్లో, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. క్రీస్తు ప్రభు యొక్క కృప వలన మనకేం జరుగుతుందంటే దేవునితో సమాధానం ఏర్పడుతూ ఉంది. దేవునితో సమాధానానికి క్రీస్తు ప్రభు యొక్క బలి అవసరమైంది. అదేవిధంగా ఆయన కృప అనుగ్రహించి మనల్ని దేవునితో సమాధానపరుస్తూ ఉన్నాడు. మనము విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. ఈ సమాధానము అనే బాంధవ్యంలో దేవునితో మనము సమాధానపరచడానికి ఈ కృప ఏ విధంగా మనకు ఉపయోగపడిందంటే ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచాము. ఎవరైతే ఈ రక్షణలోకి ప్రవేశించారో క్రీస్తు యేసు యొక్క కృపలో మరియు దేవుని కృపలో వారు దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంటారు. మనకు ఒక నిరీక్షణ ఉంది, దేవునితో సమాధానపరచబడ్డాము,
ఒకరోజు ఈ భూమిని విడిస్తే దేవునితో ఆయన కుమారుతో యుగాలు ఉండే ఆ స్థలానికి చేరుకుంటాం. ఆ నిరీక్షణ క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి కృపలో మనకు దొరుకుతూ ఉంది. ఈ కృపలో మనము ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. క్రీస్తు ప్రభువు వారు అనుగ్రహించే కృపలో మీరు ఎదగండి. ముఖ్యంగా మనము నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము. అదేవిధంగా ఉగ్రత నుంచి మనము రక్షించబడతా ఉన్నాము. మనం ఆలోచన చేస్తే 3వ వచనం నుండి, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగిన ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. క్రీస్తు ప్రభువు యొక్క బలిని గురించి తెలియజేస్తూ, మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు ప్రభువు యొక్క కృప మన పట్ల ఏ విధంగా విస్తరించిందో ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువు యొక్క కృప ఈ విధంగా మనల్ని వెంటాడుతూ ఉంది. ఎలా అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. క్రీస్తు ప్రభువు యొక్క కృప ఏం చేస్తూ ఉందంటే, ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతూ ఉంది. నీతిమంతులుగా తీరుస్తూ దేవుని ఉగ్రత నుండి మనము రక్షించబడేదానికి కృప మన పట్ల పనిచేస్తూ ఉంది. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారిమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. క్రీస్తు ప్రభువు యొక్క కృపలో మనము ఎదగాలి. ఆయన ద్వారా మనము రక్షించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవుని పిలుపును అందుకొని దేవుని ఇంట్లో ఉన్నాము. పిలుపుకు తగినట్లుగా మన ఆత్మ సంబంధమైన ఎదుగుదల కూడా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు అనుగ్రహించు కృపలో నిలిచి ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క కృప మన పట్ల ఏ విధంగా పనిచేస్తూ ఉందో, ఉగ్రత నుంచి తప్పించడానికి, నీతిమంతులుగా తీర్చబడ్డానికి మనము ఎలా, మనకు దేవుని యొక్క ఏర్పాట్లో క్రీస్తు ప్రభువు యొక్క బలి ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతా ఉంది. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఈ కృప ద్వారా, క్రీస్తు యేసు అనుగ్రహించే కృప ద్వారా దేవునితో సమాధాన స్థితి పొంది ఉన్నాము. నెమ్మది కలిగిన పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాము. ఈ భూమిని దాటుకుంటే ఇంకా నెమ్మది కలిగినటువంటి స్థలాల్లోకి వెళ్ళిపోతాము. ఈ కృపలో ఎదగాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు యొక్క కృప, క్రీస్తు అనుగ్రహించు కృప యందు జ్ఞానమందు అభివృద్ధి చెందండి. అంటే క్రీస్తు ప్రభువు మన పట్ల చూపినటువంటి కృప విషయంలో మనము ఆలోచన కలిగిన వారు ఉండాల్సిన అవసరం ఉంది. దేవునితో సమాధానపరచబడినటువంటి పరిస్థితిని మనము జాగ్రత్తగా, మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ కొనసాగించుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దానిలో అభివృద్ధి కనబడాలి. నువ్వు రక్షించబడిన రోజు నుంచి ఎన్ని దినాలైందో లెక్క పెట్టుకుంటే, ఎన్ని సంవత్సరాలైందో లెక్క పెట్టుకుంటే, నువ్వు ఇంకా మరగుజ్జు స్థితిలోనే ఉన్నావా, లేకపోతే ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందుతా ఉన్నావా? ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందుతా ఉంటే నీ ఎదుగుదల దేవుని పక్షంగా ఆత్మ సంబంధం కనబడుతూ ఉంటుంది. నువ్వు ఆ విధంగా లేకపోతే ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావో ప్రారంభ దశలోనే ఇంకా పాలు దాగే స్థితిలోనే ఉండే పరిస్థితి. క్రీస్తు ప్రభువును అనుగ్రహించే కృప విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే పౌలు గారు తిమోతిని హెచ్చరిక చేస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము.
నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన మిగిలిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. నీ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల క్రీస్తు యేసు యొక్క కృపలో నువ్వు ఎదగాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు కృపలో నీవు బలవంతుడిగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆయన కృపలో మనం ఎదుగుతూ ఉంటామో ఆత్మ సంబంధంగా నీకు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నీతో పాటు ఉన్న సమాజానికి, అదేవిధంగా నేను రక్షించినటువంటి క్రీస్తు ప్రభు వారికి మహిమ ఘనత ఉపయోగకరంగా ఉంటాం. నిత్యత్వాన్ని చేరడానికి, దేవునితో సమాధానపరచబడిన స్థితిలో ఉండడానికి, దేవుడిచ్చినటువంటి రక్షణ కొనసాగించుకోవడానికి ఆయన కృప మన పట్ల విస్తరింపజేసినప్పుడు ఆ కృపలో నిలిచి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కృపను మనము కాలరాసే పరిస్థితిలో ఉండకుండా ఆ కృప మన పట్ల ఉండేటప్పుడు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు అనుగ్రహించు కృపలో మరియు జ్ఞానం విషయంలో, ఈ జ్ఞానం అంటే ఏంటనే ఆలోచన చేస్తే దేవుని యొక్క కుమారుని యొక్క జ్ఞాన విషయంలో ప్రతి ఒక్కరూ ఎదగాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో క్రీస్తు యేసు అనుగ్రహించు జ్ఞానము, ఈ జ్ఞానము ఏ విధంగా ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞానము, క్రీస్తు ప్రభువు అనుగ్రహించే ఈ జ్ఞానంలో ఏకత్వం పొందడం. ఇప్పుడు చూస్తే లోకంలో అనేక డినామినేషన్స్, అనేక పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు యేసును గురించినటువంటి జ్ఞానం విషయంలో ఏకత్వం లేని పరిస్థితిలో నడుస్తూ ఉన్నాయి. క్రీస్తు యేసును గురించినటువంటి జ్ఞానం విషయంలో ఏకత్వం లేదు. ఆయన ఏ విధంగా ఈ లోకానికి, క్రైస్తవులకు పరిచయం చేయబడ్డాడో దాన్ని ఎరుగలేనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి దాన్ని సరిగా తెలియచుకోకపోతే, దేవుని కుమారుని యొక్క జ్ఞానము లేకపోతే వారు ఆత్మ సంబంధంగా ఎదగలేని పరిస్థితి. వారు రక్షించబడ్డారని భ్రమలో ఉంటారు, కానీ వారు వాక్యంగా అంగీకరించలేని పరిస్థితిలో ఉంటా ఉంటారు. సత్యాన్ని ఎరుగునటువంటి వారిగా ఉంటా ఉంటారు. అందుకోసమే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వర్గం వరకు ఆయన ఇలాగూ నియమించను. క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోకి వచ్చే వరకు, క్రీస్తు ప్రభు వారికి కలుగు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే క్రీస్తు ప్రభు వారు మాదిరిగా మనము తయారయ్యే వరకు ఆయన ఏర్పాటు, ఆయన కృప మన పట్ల ఉండాలి. దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంట. లోక జ్ఞానం వేరుగా ఉంది, కానీ దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం వేరుగా ఉంది. దానికోసం ఆయన ఒక ఏర్పాటు చేశాడు. అదే ఆయన శరీరం అనే సంఘము. ఆ సంఘములో నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు సంఘంలో ఉన్నప్పుడు నీకు దేవుని కుమారుని యొక్క జ్ఞానం అక్కడ బోధించబడతా ఉంటుంది. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుతున్న ఆయన కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు కాపరు గాను, ఉపదేశం గాను నియమించను. ఇది దేవుని యొక్క ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటులో సంఘం ఉంది. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారి యొక్క కృపలో ఈ యొక్క సంఘము ఉంది. ఈ సంఘం ద్వారా జ్ఞానం బోధించబడతా ఉంది. దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానము ఈ సంఘం ద్వారా వచ్చేటప్పుడు ఇంకా బయట విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకోసమే 14 వచనంలో, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కీర్తితోనూ గాలి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురు కొట్టుబడిన వారమైనట్టు ఉండక ఎలా ఉండకూడదో స్పష్టంగా తెలియజేశారు. గతంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం తెలియనప్పుడు, సత్యవాక్యం గురించి సరిగా తెలియనప్పుడు, క్రీస్తు యేసు గురించి సరైన అవగాహన లేనప్పుడు మనం రకరకాల ఆలోచనలు చేసాం, రకరకాల
ఉపదేశాలకు ఇటు అటు కొట్టుకుని పోయాము. ఇప్పుడైతే ఆ పరిస్థితి అక్కర్లేదు. కారణము, నువ్వు క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడ్డావు, సత్యవాక్యాన్ని సరిగా తెలుసుకున్నావు, రక్షించబడ్డావు. రక్షించబడి దేవుని కృపలోను, క్రీస్తు ప్రభువు యొక్క కృపలోను, జ్ఞానమందు అభివృద్ధి చెందుతా ఉన్నావు. ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువు యొక్క కృపలో, జ్ఞానంలో అభివృద్ధి చెందుతా ఉన్నాడంటే అతడు సత్యాన్ని అవలంబించే విషయంలో తను సరిగా ఉన్నాడని అర్థం. అందుకోసము ఇప్పుడు ఎలా ఉండాలంటే అటు ఇటు కొట్టుకొని పోకుండా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉంటకు మన అన్ని విషయంలో ఎదుగుదము. ఇలా కాకుండా అన్ని జనులైతే రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. క్రీస్తు ప్రభువుని గురించినటువంటి జ్ఞానం లేనివారు, క్రీస్తు ప్రభువుని గురించినటువంటి అవగాహన లేనివారు రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. క్రీస్తు ప్రభువు గురించి అవగాహన ఉందని భ్రమలో ఉండేవారు కూడా ఉంటారు. వారు ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోతూ ఉంటారు. గలతీ సంఘంలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పౌలు గారు మాట్లాడుతూ గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్తకు మీరంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన సువార్త వైపు తిరిగిపోయారంట. కారణం ఏంటంటే వారు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఎదగలేదని అర్థము. ఎదుగుదల సరైన స్థాయిలో లేకపోవడం వల్ల ప్రతి సువార్త, ప్రతి బోధకు, ఉపదేశానికి వెళ్ళిపోతా ఉన్నారు. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవడానికి అవకాశం లేదు. ఎవరైతే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందుంటారో వారు సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు తగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అది దేవుని జ్ఞాన విషయము. క్రీస్తు ప్రభువుని గురించినటువంటి కుమారుని యొక్క జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందేవారు. అందువల్ల క్రైస్తవులు క్రీస్తు యేసు అనుగ్రహించు కృప విషయంలోనూ, జ్ఞానం విషయంలోనూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎదుగుదల ఆత్మ సంబంధంగా మొదట చూసాము, రక్షణ విషయంలో ఎదగాలి. రెండవది క్రీస్తు అనుగ్రహించు కృప విషయంలోనూ, అదేవిధంగా జ్ఞాన విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. మూడో విషయము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు అన్ని విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. క్రీస్తు వలె ఉండటకు, క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోవడము, క్రీస్తు ప్రభువు యొక్క అడుగుజాడల్లో మనం నడవడము. క్రీస్తు వలె మనం ఎప్పుడైతే అన్ని విషయాల్లో నడుచుకుంటామో అప్పుడు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటాము. నీ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, క్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే అనుసరిస్తావో, ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చెప్పినటువంటి సత్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మనము అన్ని విషయంలో ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ 16వ వచనం చూస్తే ఈ పరిస్థితులు లేని వారు ఎలా ఉంటారో మనం చూడొచ్చు. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకుబడి ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. మీకైతే దేవుని యొక్క కుమారుని యొక్క జ్ఞానము తన సంఘము ద్వారా వినిపించబడతా ఉంది. ఇది ప్రతి కీలుకు వెళ్తా ఉంది. క్రీస్తు ప్రభువు శిరస్సు, ఆయన నుండి సర్వ శరీరానికి, శరీరంలో అతకబడినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాచారం అందించబడుతూ, దేవుని యొక్క కుమారుని యొక్క జ్ఞానం అందించబడుతూ, ప్రతి కీలుకి అంటే ప్రతి అవయవానికి కూడా ఈ శక్తి అందించబడతా ఉంది, దేవుని యొక్క జ్ఞానం అందించబడతా ఉంది. అందువల్ల క్షేమాభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ క్షేమాభివృద్ధిలో నువ్వు ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ క్షేమాభివృద్ధి లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితులు తెలియజేస్తూ, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవద్దని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై
తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అన్ని జనుల పరిస్థితి ఈ విధంగా ఉంది. దేవుని ఎరుగునటువంటి వారు, లేకపోతే దేవుని ఎరిగామని చెప్పుకుంటూ సత్యాన్ని అవలంబించిన వారి యొక్క పరిస్థితి, వారు అంధకార సంబంధమైన మనసు కలవారై, వారు దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా, జీవంలో నుండి వేరుపరచబడిన వారై వారు దేవునికి దూరంగా ఉంటా ఉన్నారు. అటువంటి వారిలో ఆత్మ సంబంధం ఎదుగుదల ఉండనే ఉండదు. కారణం ఏంటంటే వారు ఆ వైపుకి రావడానికి ప్రయత్నం చేయకుండా ఉన్నారు కాబట్టి వారిలో ఆత్మ సంబంధం ఎదుగుదల ఉండదు. క్రీస్తు వలె నడుచుకునే పరిస్థితి ఉండదు. వారు వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. క్రీస్తు వలె నడుచుకోవట్లేదు, వారు వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. మరియు వారు సిగ్గులేని వారు ఏంటి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కాముకత్వమునకు అప్పగించుకుని, అయితే మీరు యేసుని గురించి విని, ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఎవరికి ఉంటుందంటే, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశలను చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అని నూతనపరచబడిన వారై నీతిను యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళను. ఎవరైతే ఈ నవీన స్వభావాన్ని, ఈ చిత్తవృత్తిలో నూతనపరచబడి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, మనం పేతురు పత్రికలో చూసాము, సమస్తమైన దుష్టత్వాన్ని, అసూయను, కలహాన్ని తీసివేయాలి. ఎవరైతే వాటిని తీసివేస్తారో, ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటారో, తమ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నవారు. ఈ నవీన స్వభావం ధరించుకున్నవారు ఏ విధంగా ఉంటారంటే ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటారు. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటారు. ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు వలె నడుచుకోవాలి. అన్ని విషయాల్లో ఎదగాలి అంటే ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి ఆయన మార్గము, లేకపోతే సత్య మార్గము, వాటిని అవలంబించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఆత్మ సంబంధం ఎదగడానికి క్రీస్తు వారిని పోలి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి క్రీస్తు వారు మూలరాయిగా ఉన్నారు. ఆ మూలరాయి పైన సజీవమైన రాళ్ళ వల్లే మనం కట్టబడాలంటే ఆయన ఒక కొలతల్లో క్రీస్తు వారిని మలచి ఆయన్ని మూలరాయిగా పెట్టాడు. ఆ మూలరాయి పైన పేర్చబడుతున్నటువంటి సజీవమైన రాళ్ళ వల్లే మనమున్నాము. మనము సరిగ్గా క్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి వస్తేనే మనము సరిగ్గా దానిపైన సెట్ అవ్వగలము. అలా కాకపోతే ఆయన పక్షంగా మనము జీవించలేము. మనం సజీవమైన రాళ్ళ వలె సరిగా ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఆయన మూలరాయి, మనము అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది పైన మనం కూడా కట్టబడతా ఉన్నాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం అభివృద్ధి చెందాలి అంటే ఈ కట్టడంలో మనము సజీవమైన రాళ్ళగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువు వారిని ముఖ్యమైన మూలరాయిగా ఉంచుకొని అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడతా ఉంటే మనము అభివృద్ధి చెందాలి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మట్టుకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఆత్మమూలంగా నివాస స్థలంగా ఉండేదానికి మనము కట్టబడతా ఉన్నాము. క్రీస్తు ప్రభువు వారు మూలరాయి ఉన్నారు. ఆ పునాది పైన మనము కట్టబడతా ఉన్నాము. ఎప్పుడైతే మనము ఈ స్థితిని మనము గమనిస్తామో, క్రీస్తు యేసులాగా క్రీస్తు యేసుని పోలి నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము. అప్పుడు మనం అన్ని విషయంలో ఎదుగుతూ ఉంటాము.
క్రీస్తు వలె ఉండటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆత్మ సంబంధమైన పరిస్థితిలో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. క్రీస్తుని శిరస్సుగా ఉంచుకొని మన యొక్క విశ్వాసయాత్ర కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభువారు లేకపోతే మనము మన యొక్క మార్గాలన్నీ వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకోసమే ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఎదిగే విషయం మనకు తెలుసు. మనము బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటాము, శరీర సంబంధంగా ఎదుగుతాము. శరీర సంబంధంగా ఎదిగేదానికంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అవసరము. మొట్టమొదటి మనం చూసాము రక్షణ విషయంలో ఎదుగుదల. రెండవది క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఎదుగుదల. మూడవది క్రీస్తు ప్రభువారి వలె ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ ఎదగడం వల్ల మనకు జరిగే మేలేంటి అని ఆలోచన చేస్తే ఈ ఎదగడం అనేది, ఈ అభివృద్ధి చెందడం అనేది అది కేవలము ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే కాదు, ఇప్పటి జీవం విషయంలో కాదు, రాబో జీవం విషయంలో కూడా మనకు మేలుకరంగా ఉంటా ఉంటుంది. రాబో జీవాన్ని గురించి మాట్లాడుతూ తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమును కానీ దేవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అన్ని విషయాల్లో ప్రయోజనకరమగును. ఇప్పుడు మనము ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన అభివృద్ధి, శరీర సంబంధమైన అభివృద్ధి ఆలోచన చేస్తే మనం చేసే ఈ సాధకము లేకపోతే మనం చేసే ఈ ప్రాక్టీస్, ఇది శరీర సంబంధమైన సాధకము ఈ జీవం ఉన్నంత వరకే, ఈ లోకంలో ఈ ప్రాణం ఉన్నంత వరకే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దైవభక్తి విషయంలో చేసే సాధకమైతే ఇప్పటి జీవం విషయంలోనూ మరియు రాబో జీవం విషయంలోనూ మన ఎదుగుదల, మన అభివృద్ధి ఇప్పటి జీవ విషయంలో కాదు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనకు రాబోయే జీవ విషయంలో కూడా అది మేలుకరంగా ఉంటా ఉంటుంది. అభివృద్ధి చెందని పరిస్థితిలో ఉంటే ఇప్పటికీ ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నామేమో మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. ఎవరైతే ఆత్మ సంబంధంగా ఎదుగుదల లేకుండా ఉంటారో వారి పరిస్థితుల గురించి చెప్తూ, కాలంను బట్టి చూస్తే మీరు దేవుని ఇంట్లోకి ప్రవేశించినటువంటి సమయానికి ఇప్పటి సమయానికి ఆలోచన చేస్తే, కాలంను బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠంలో ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చింది. అంటే ఇంకా మూలపాఠాలను వినే స్థాయిలోనే ఉంటా ఉన్నారు. అంటే ఆత్మ సంబంధంగా ఎదగలేదని అర్థం. ఎవరైతే క్రీస్తు యేసు యొక్క రక్షణలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ప్రేమ కలిగి సత్యం కలిగి క్రీస్తు ప్రభువారి వరే ఎదగడానికి ఈ కృపలో నిలిచి ఉంటారో వారు ఆత్మ సంబంధంగా దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంటారు. క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోకి మలచబడుతూ ఉంటారు. క్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణతకు, సమానమైన సంపూర్ణతకు చేరుకుంటూ ఉంటారు. అలా కాని వారు ఇంకా ఎలా ఉంటారంటే మూలపాఠాలు వినే దగ్గరే ఉంటారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ మూలపాఠాలు మరొకరు ఇంకా మీకు నేర్పవలసి ఉండను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. అందుకోసమే పౌలు గారు తిమోతిని హెచ్చరిక చేస్తూ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వాటిని జాగ్రత్తగా చూసుకోమంటా ఉన్నాడు. తిమోతి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో 12వ వచనం చూద్దాము. 12వ వచనం నుండి ఏ విషయాల్లో తను జాగ్రత్తగా ఉండాలనే విషయాలను ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపు కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చు వరకు చదువుటేందును, హెచ్చరించుటేందును, బోధించుటేందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచన మూలం నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకం చేసుకునము. ఒక వ్యక్తి ఎదుగుదల, ఆత్మ సంబంధించిన ఎదుగుదల, అభివృద్ధి
అందరికీ తేటగా కనబడాలంట. అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించు, అంటే వీటి ఎందే ధ్యాస ఉంచు, వీటి ఎందే సాధకం చేసుకున్నాము. పౌలు గారు తిమోతిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అందువల్ల ఎదుగుదల, అభివృద్ధి, రక్షణ విషయంలో ఎదుగుదల సంబంధించినటువంటి నిర్మలమైనటువంటి వాక్యమను పాలను, ఆత్మ సంబంధమగు పాలు, వాక్యం అనే పాలను అపేక్షించాల్సిన అవసరం ఉంది. ఈ వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని ఎప్పుడైతే మనము తీసుకుంటా ఉంటామో దినదినానికి మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటాము. క్రీస్తు యేసులో మనము మన ఎదుగుదలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ ఎదుగుదల, ఆత్మ సంబంధం ఎదుగుదల ఏం చేస్తూ ఉంటుందంటే వ్యక్తిగతంగా నీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీ యొక్క ఆత్మ సంబంధం ఎదుగుదల నీతో ఉన్నటువంటి సమాజానికి, సంఘానికి మేలుకరంగా ఉంటుంది. అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క బలి, క్రీస్తు యేసు యొక్క త్యాగము, క్రీస్తు యేసు ద్వారా నువ్వు పొందుకున్నటువంటి మేలు, అది క్రీస్తు యేసుకు మహిమ తెచ్చే విధంగా నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువాన్ని ఇతరులకు పరిచయం చేస్తావో, క్రీస్తు ప్రభువాన్ని ఇతరులకు తెలియజేస్తావో, క్రీస్తు యొక్క సువార్తను ఇతరులకు తెలియజేస్తావో, అన్ని జనులనే అర్పణను దేవుని సముఖానికి తీసుకురావడానికి అవకాశం ఉంటా ఉంటుంది. అందువల్ల ఆత్మ సంబంధి ఎదుగుదల అనేక మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మ సంబంధం ఎదుగుదల కలిగి ఉంటారో వారు ఈ దేహాన్ని విడిస్తే యుగ యుగాలు సదాకాలం దేవునితోనూ ఆయన కుమారుతో ఉండే ఆ భాగ్యస్థితిలోకి వెళ్తారు. ఎవరైతే ఆత్మ సంబంధంగా ఎదుగుతారో వారి యొక్క పౌరస్థితి ఇక్కడ కాదు, వారు రాబో జీవం విషయంలో కూడా తమ యొక్క సీట్ని జాగ్రత్తగా రిజర్వ్ చేసి పెట్టుకున్నవారుగా ఉంటారు. పౌలు గారు చెప్పినట్టు, నేను మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా కోసమే కాదు, నా కొరకే కాదు, ఇది అపేక్షించే ప్రతి ఒక్కరి కోసం కూడా ఈ యొక్క కిరీటము ఉంచబడి ఉంది. చూద్దాము. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించిందని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రత్యక్షతను అపేక్షించువారు ఎవరైతే క్రీస్తు యేసు యొక్క మార్గంలో ఉంటారో, ఈ యొక్క ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ నీతిగల న్యాయాధిపతి ఏం చేస్తూ ఉంటాడంటే నీతి కిరీటాన్ని ఇస్తూ ఉంటాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె మనము అభివృద్ధి చెందాలి. అన్ని విషయాల్లో ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాల్సిన అవసరం ఉంది. నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి తేటగా కనబడి అనేక మందికి మాదిరికరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో మనం ఉంటామో యుగయుగాలు దేవునితోనూ ఆయన కుమారునితో నుండే ఆ రాజ్య, ఆ బహుమానము, ఆ యొక్క స్థితిలోకి మనము వెళ్తూ ఉంటాం. కాబట్టి దాని కొరకు మనము ప్రయాసపడాలని, మనం ఎక్కడున్నామో మనల్ని మనము పరీక్షించుకొని మనము దాంట్లోంచి మనము ఎదగాలని, అభివృద్ధి చెందాలని పొరపాటు మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.